హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే ఈరోజు చిన్ని బాదుషాలు అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. ఫస్ట్ టైం కదా, సో అందుకని చిన్నవి అండ్ అలానే ఒక కప్పు మైదా పిండితో మాత్రమే నేను ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ మీకైతే వీడియో నచ్చుతుంది, సో లాస్ట్ వరకు కంటిన్యూషన్ చూడండి. అండ్ అలానే నేనైతే ఒక కప్పు మైదా అయితే తీసుకున్నాను. దానిలో కొంచెం 2 టీ స్పూన్ల నేను నెయ్యి అయితే వేసుకున్నాను. సో దాన్ని అయితే మంచిగా మనం దాంట్లో ఎడిట్ అయ్యేలా అయితే మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి. హ్యాండ్తో బాగా ఇట్లా నలిపేస్తూ అయితే మిక్స్ చేసుకోవాలి. సో అలా మిక్స్ చేయడం వల్ల మనకి ఏంటంటే బాదుషా అనేది లోపల మనకి జ్యూసీగా పిండిగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి మనకి వండ అంటే మనకి సున్ను వండలు ఉంటాయి కదా, సో వాటిని ఎట్లయితే మనం బాగా మిక్స్ చేస్తాము బెల్లం వేసినప్పుడు, సో అలా అయితే గట్టిగా బాగా మిక్స్ చేసుకుని కొంచెం వండ మనకి ఇట్లా చేతితో పట్టుకుంటే సాఫ్ట్గా అండ్ స్మూత్గా అనిపించేలా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మనం తడిపిండిని ఎట్లా పిసుకుతామో అట్లనే పిసికేయాలన్నమాట. బాగా గట్టిగా ప్రెస్ చేయడం వల్ల చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది. అండ్ ఫైనల్గా అయితే నేను మంచిగా దాన్ని అయితే మిక్స్ చేశాను. ఆ తర్వాత నేనైతే స్మూత్నెస్ కోసం అని చెప్పేసి అండ్ ఫ్లఫీగా స్మూత్గా స్పాంజ్లా ఉంటుంది, నేను 2 స్పూన్ల పెరుగు అయితే వేసాను. అండ్ అలానే వీటిలో వచ్చేసి నా ఓన్ క్రియేటివిటీ కూడా ఉందండి. సో నేనైతే మంచిగా పెరుగు కూడా వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సోడా ఉప్పు అయితే వేసుకున్నాను. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి నేను మంచిగా దీన్ని కొంచెం లూజ్గా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. పూరీ పిండి కన్నా ఇంకా కొంచెం లూజ్గా కన్సిస్టెంట్ మనకి అలా ఉండాలి, సాఫ్ట్గా. అండ్ ఆ తర్వాత నేను ఆ పిండిని పక్కన పెట్టేసి క్లోజ్లో ఉంచేసాను. ఒక 15 మినిట్స్ అయితే ఉంచేసాను. అండ్ ఆ తర్వాత నేను మంచిగా ఒక కళాయి అనేది పెట్టేసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత అయితే నేను ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కేలోగా నేనైతే మంచిగా బాదుషాలకి రౌండ్ షేప్స్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత బాదుషాలను అయితే నేను మంచిగా రెడీ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ పిండి ఉంది కదా, మనం ఈ పిండిని వచ్చేసి మనం బాల్స్ లాగా చేసుకుని తర్వాత మనం చిన్నగా హోల్ అనేది పెట్టుకోవాలి. సో మనకైతే బాదుషా అనేది రెడీ అయిపోయిందనమాట. సో దాన్ని అయితే నేను వాటర్లో బాగా డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేయాలి. అండ్ అలానే ఇది బాగా ఫ్రై అవ్వడం వల్ల మనకి కలర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనం ఇది ఫ్రై అయ్యేలాగా అయితే ఆటోమేటిక్గా మనం రిమైనింగ్ మొత్తం చేసేస్తూ నేనైతే కంటిన్యూషన్ వేసేసానండి. ఫైనల్గా అయితే నేను వీటిని డీప్ ఫ్రై చేస్తూ ఉన్నాను. అండ్ అలానే ఒకవైపు అయితే నేను షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో దీనికి వచ్చేసి నేను కప్పు పౌడర్కి వచ్చేసి కప్పు మైదాకి వచ్చేసి నేను కొంచెం తగ్గించి అయితే షుగర్ అనేది వేస్తాను అనమాట. ఒక 1/4 అయితే వేస్తాను. సో 3/4 అయితే వేస్తాను అనమాట. సో నేనైతే కొంచెమే తీసుకున్నాను. కప్పు ఫుల్గా అయితే నేను మైదా తీసుకున్నాను, బట్ ఇక్కడ వచ్చేసి నేను కొంచెమే తీసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి నేను కొంచెం వాటర్ అనేది వేసేసి తర్వాత వేరే ఒక పాత్రలో అయితే వాటర్ పోసేసాను. తర్వాత నేనైతే షుగర్ వేసాను. తర్వాత ఇలాచీ అనేది నేను కొంచెం పౌడర్లో చేసుకుని అయితే వేసాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి నాకు అటు పాకం అనేది రెడీ అయిపోతుంది. అది వచ్చేసి కొంచెం జిగురు పాకం అనేది మనకి రావాలి. ఆ పాకం వచ్చేలాగా నాకు ఇటువైపు అయితే చక్కగా బాదుషాలు అనేవి డీప్ ఫ్రై అయిపోయినాయి, రెడ్ కలర్ వచ్చేసినాయి అనమాట. చాలా బాగున్నాయి, చిన్న బాల్లాగా ఉన్నాయి. అండ్ అలానే ఫైనల్గా నాకైతే రెడీ అయిపోయిందనమాట. షుగర్ సిరప్ కూడా లాస్ట్ మూమెంట్స్లో ఉందనమాట. సో ఈ షుగర్ సిరప్ అనేది మనం చక్కగా చూసుకొని మనకి జిగురు అనేది ఉండాలి. జిగురు కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే మనం బాదుషా అనేది వేయాలన్నమాట. సో దాన్ని వేసిన తర్వాత చూస్తున్నారు కదా, లైట్గా వచ్చింది. ఇంకా కొంచెం ఓన్లీ 2 మినిట్స్ అయితే మనకి మంచిగా రెడీ అయిపోతుంది. అలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అయితే నేను మంచిగా బాదుషాలు అనేది 1 by 1 నేను షుగర్ సిరప్లో వేసాను. సో షుగర్ సిరప్లో అవి వచ్చేసి మనకి కొంతసేపు డిప్ చేస్తూ ఉండాలి. మనం చేస్తుంటే మంచిగా మనకి చాలా స్మూత్గా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఫ్రై చేయడం వల్ల కొంచెం మనకి గట్టిగా అనిపిస్తుంది అనమాట. సో ఈ సిరప్లో వేయడం వల్ల మనకి మంచిగా ఫ్లఫీగా అండ్ చాలా స్మూత్గా అనిపిస్తాయి అనమాట. సో వీటిలో డిప్ చేసాం కదా, వీటిని అయితే ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేశాను. అవి మంచిగా కూల్ అయిన తర్వాత అయితే మనకి వాటి రియాలిటీ అనేది మనకు బయటపడుతూ ఉంటుంది అనమాట. వీటితో పాటు నేను ఒక చిన్న మిస్టేక్ కూడా చేశానండి, నాకు తెలియదు కదా, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. అలానే నాకైతే మంచిగానే వచ్చినాయి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. షుగర్ అయితే మేము తక్కువ వేసామండి, మీరైతే కప్పుకి 1 కప్ అయినా వేసుకోవచ్చు, బట్ మేమైతే అట్లా వేసాను అనమాట. సో వీటిని వచ్చేసి నేను
ఒక 15 మినిట్స్ తర్వాత తీయాలి కదా, ఎర్లీగానే తీసాను. కొంచెం లైట్గా గట్టిగా అనిపిస్తుంది లోపల, బట్ గోల్డెన్ కలర్లో బాగా డీప్ ఫ్రై అయినాయి. అండ్ షుగర్ సిరప్ కూడా చాలా బాగుంది. అలానే ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.